సాధారణంగా ఇరుగు పొరుగు అంటే ఒకరి మాట మంచి మరొకరికి తెలుసుంటాయి. అలా పక్కోడి గుట్టు గురించి తెలిసిన ఓ పెద్ద మనిషి మనకెందుకులే అనుకోకుండా దాన్ని అవకాశంగా వాడుకోవాలి అనుకున్నాడు. అందుకోసం ఎవ్వరూ ఊహించని పాపాన్ని కొడిగట్టాడు. మరోవైపు తన గుట్టు తెలిసిన అన్నలాంటి మనిషి కనిపించినప్పుడల్లా తన గురించి హేళన చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకొని చివరికి కటకటాల పాలయ్యాడు. అసలు వారిద్దరి మధ్య చిచ్చురేపిన గుట్టేంటి? అది తెలిసిన పెద్ద మనిషి చేసిన పాపమేంటి? అతనికి బుద్ధి చెప్పేందుకు ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇరుగు పొరుగు అన్నాక సవాలక్ష ఉంటాయి. మంచైనా చెడైనా చూసి చూడనట్టు ఉంటేనే ఇమడగలం. అదే అందరికీ మంచిది కూడా. కానీ పొరుగును ఉండే వారి గురించి తెలుసుకున్న ఓ పెద్ద మనిషి మాత్రం కోరి మరీ కష్టాలు తెచ్చుకున్నాడు. కనిపించిన ప్రతిసారి అతడిని హేళన చేస్తూ రెచ్చగొడుతూ ఉండేవాడు. అంతటితో ఆగక ఓ దారుణానికి ఒడిగట్టి అందుకు జైలు శిక్ష కూడా అనుభవించాడు. వచ్చాక అయినా బుద్ధి మార్చుకుంటాడనుకుంటే ఇంకా మితిమీరిన వెక్కిరింతలతో అతనిని వేధించాడు. అతను చేసిన పని వల్ల కుటుంబం చిన్నాభిన్నమైందని భావించిన సదరు వ్యక్తి ఎలాగైనా ఆ వెకిరింతల ఆట కట్టించాలనుకున్నాడు. అందుకోసం అంతర్జాలంలో వెతికి మరీ ఓ పథకం వేశాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి శివారులో అంకుశాపూర్కు చెందిన పైతిరి మొగిలి దారుణ హత్యకు గురయ్యాడు. భార్య ఫిర్యాదుతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు మొదటి ప్రయత్నంలోనే నిందితుడు చిక్కాడు. హత్య చేసింది మడిపల్లికి చెందిన గంగారపు మహేష్ గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. గంగారపు మహేష్ అతనికి ప్లస్ ఒక మహిళకి కొంతకాలంగా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ పెట్టుకొని వాళ్ళిద్దరి సంబంధం గురించి తెలిసినటువంటి డిసీజ్డ్ ఎవరైతే మొగిలి ఉన్నారో 51 ఇయర్స్ మొగిలి లాస్ట్ మంత్ ఆ అమ్మాయి మీద అటెంప్ట్ చేయడం జరిగింది. ఈ రిలేషన్ ఉంది, మీరు నాతోటి సపోర్ట్ చేయకపోతే నీ మీద నేను కేసు చేయాల్సి వస్తుంది అది ఇదని భయపెట్టడంతో ఆ అమ్మాయిని ఆమె సపోర్ట్ చేయకపోయినంత వలన ఆమెను రేప్ చేయడానికి అటెంప్ట్ చేయడం జరిగింది. దాని విషయంలో ఆమె మీద కేసు కూడా పెట్టిండు. కేసు పెట్టి అతను 2 నెలలు జైలు కూడా పోయి రావడం జరిగింది. మృతుడు మొగిలి ఫిబ్రవరిలో మడిపల్లికి చెందిన ఓ వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. సదరు మహిళ మహేష్ అండతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో మొగిలి 2 నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవల విడుదలైన మొగిలి తరచూ మహేష్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తుండేవాడని పోలీసులు తెలిపారు. మొగిలి కారణంగా మహేష్ కుటుంబంలో కలహాలు వచ్చాయి. కనిపించినప్పుడల్లా మొగిలి చేస్తున్న హేళనల వల్ల మహేష్ మానసిక వేదనకు గురయ్యాడు. అటు కుటుంబ పరంగా ఇటు మానసికంగా దెబ్బతిన్న మహేష్ మొగిలిని అంతమొందించేందుకు ఓ పథకం వేశాడు. యూట్యూబ్ లో చూసి మరీ హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మార్గాలను సైతం యూట్యూబ్ లో వెతికాడు. డిసీజ్డ్ మొగిలి ఎప్పుడైనా వెళ్ళాలంటే మడిపల్లి టు అంకుశాపూర్ వెళ్ళాలన్నా జమ్మికుంట రావాలన్నా మడిపల్లి మధ్యలో ఉంటుంది. సో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ అక్యూజ్డ్ మహేష్ కనపడ్డప్పుడు కూడా అతన్ని గల్లా ఎగరేసి నీతో ఏమైంది జైలుకు పోయి వచ్చినా కానీ ఎప్పటికైనా నేను ఆమెను వాడుకుంటా అని చెప్పేసి అతని దగ్గర పిచ్చి ప్రవర్తన చేయడం ఇతను ఒక మోటివ్ని బలపరుచుకున్నాడు. ఇతను ఎట్లయినా చంపాలి, లేకపోతే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందంటే అతని యొక్క కుటుంబంలో కలహాలు వచ్చినాయి. ఆయన భార్య అయినటువంటి ఆమె కూడా వదిలిపెట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. అట్లనే ఎవరైతే ఇలీగల్ అఫైర్ ఉందో ఆమె భర్త కూడా గొడవలు జరిగేసి ఆమెను కూడా ఈమె దగ్గరికి రానివ్వడం లేదు. అంటే ఇటు వైఫ్ పోయింది, ఆమె కూడా వెళ్ళిపోయింది. ఇక వీడుంటే ఇట్లనే ఎప్పటికీ నన్ను హ్యూమిలేట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి వీడిని చంపాలని ఒక పథకం ప్రకారంగా ఎట్లా చంపాలి అనే దాని మీద ఆయన యూట్యూబ్ సెర్చ్ చేయడం జరిగింది. యూట్యూబ్ సెర్చ్ చేసి చంపిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఎట్లా ఉండాలి అది కూడా సెర్చ్ చేశారు. ఇటీవల పీర్ల పండుగ సందర్భంగా మొగిలి మడిపల్లి వచ్చాడు. అక్కడ మహేష్ కనిపించడంతో హేళన చేస్తూ వెళ్లిపోయాడు. అప్పటికే అతనిపై కోపంతో రగిలిపోతున్న మహేష్ అతన్ని అంతమొందించేందుకు ఇదే సరైన సమయం అనుకున్నాడు. మడిపల్లి నుంచి అంకుశాపూర్ వెళ్లే దారిలో మాటు వేశాడు. సైకిల్ పై వస్తున్న మొగిలిపై ఇనుప రాటుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పీరీల పండుగ ఉంటే అంకుశాపూర్ నుంచి మడిపల్లి వచ్చి మళ్ళీ మడిపల్లి నుంచి అంకుశాపూర్ వెళ్తాడు ఎట్లాగైనా చూసింది. ఇతను చూసి ప్లాన్ చేసుకుని నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు వీని కొట్టి చంపాలని ఇంట్లో ఉన్న ఒక రాడ్ ఐరన్ రాడ్ తీసుకొని
అతను ఆల్కహాల్ సేవించి మార్గం మధ్యలో అతని పొలం దగ్గర కలవాడి దగ్గర కూర్చొని అతను వెళ్ళే క్రమంలో అట్ అబౌట్ 11:45 PM ఆ టైంలో గమనించి కొట్టి చంపేసి ఆ రాడ్ తీసుకెళ్ళి అతని సొంత పొలం దగ్గర పడేసి ఇంకా మళ్ళీ పోలీసులకు అనుమానం వస్తుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొని 2 రోజులు కనపడకుండా వెళ్ళినాడు. 3వ రోజు పోలీసులకి దొరకడం జరిగింది. చిన్న ఇష్యూని పెద్దగా చేసుకొని ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందని చెప్పి వాళ్ళు చేసుకున్న పని వల్ల అతను ఇష్యూ డిస్టర్బ్ చేసుకొని అది బయటకు వచ్చిందని 2 కుటుంబాలు నష్టపోయినాయి అని ఒక మోటివ్ తీసుకొని అతన్ని చంపేయడం జరిగింది. మొగిలిని చంపాక మహేష్ అక్కడ సమీపంలో ఉన్న తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి హత్యకు ఉపయోగించిన రాడ్ పడేసి దుస్తులు మార్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మొగిలి భార్య అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా మహేష్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు వినియోగించిన రాడ్, నిందితుడు ధరించిన దుస్తులు, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఒక వివాహేతర సంబంధంతో 2 కుటుంబాలు వీధిన పడ్డాయి. అక్రమ సంబంధం పెట్టుకుని మహేష్ వారి బంధం గురించి తెలుసుకుని మొగిలి ఇద్దరూ కోరి మరీ కష్టాలు తెచ్చుకుని తమనే నమ్ముకున్న భార్య, పిల్లలకు అన్యాయం చేసి